ఏం టిఫిన్ చేసుకుందాం శ్రావంతి? ఇడ్లీ చేసుకుందాం మమ్మీ, ఇడ్లీ చెయ్యు. ఏం ఇడ్లీ? ఊకే పేషెంట్ లాగా దోశ వేస్తా. ఆల్రెడీ మరి ఫిక్స్ అవుతుంది, మళ్ళీ నన్ను వచ్చి అడుగుతుంది. సరే మమ్మీ, దోశనే చెయ్యి. సరే టిఫిన్ సరే, లంచ్లోకి ఏం చేసుకుందాం మధ్యాహ్నంకి? ఈమె నేను చెప్పింది ఉండనే ఉండదు కానీ మళ్ళీ వచ్చి నన్నే అడుగుతుంది. మసాలా వంకాయ చెయ్యి మమ్మీ, గుత్తి వంకాయ చెయ్యి. మసాలా వంకాయ గ్యాసు. మరి పప్పుచారు తింటే గ్యాస్ కాదేమో. పప్పుచారు తింటే గ్యాస్ కాదు కానీ మసాలా వంకాయ తింటే గ్యాస్ అవుతుందంట. పప్పుచారు మంచిగా అవుతుంది, గ్యాస్ ఏం కాదు. నేను అడిగితే మంచిగా అవుతుంది పప్పుచారు. ఆల్రెడీ ఫిక్స్ అయ్యి వస్తుంది చేద్దామని చెప్పి మళ్ళీ క్యాజువాలిటీకి నన్ను అడుగుతాడు. మళ్ళీ ఎందుకు అడుగుతాను? సరే మమ్మీ, పప్పుచారే చెయ్యి. సరే గాని మన నైట్ డిన్నర్లకి ఏం వండుకుందాము? ఇంకా బ్రేక్ఫాస్టే చేయలేదు మా అమ్మ అయితే, అప్పుడే డిన్నర్ కాడికి పోయింది. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే వండుకో మమ్మీ, కడుపులా ఎలుకలు తిరుగుతున్నాయి. డిన్నర్ కాడికి పోయినావు అప్పుడే. నువ్వు చెప్పిందే చేస్తా, ఏం చేయాలో చెప్పు. మా అమ్మ ఎట్లయినా సరే ఇట్లానే అంటదని నాకు ఇష్టం లేనిది ఏందో అది చెప్తా. అది వండమని చెప్తే దానికి రివర్స్ వండుతుంది. జొన్న రొట్టె కాకరకాయ ఫ్రై చేయి మమ్మీ. కరెక్ట్ చెప్పిన. నేను పొద్దుగాలనే అనుకున్నా కాకరకాయ జొన్న రొట్టె చేద్దామని, కాకరకాయలు కోసి పెట్టిన. కరెక్ట్ చెప్పిన.